వర్షాకాలం ప్రారంభమై దాదాపుగా 2 నెలలు కావస్తా ఉంది. కానీ ఎక్కడ కూడా వర్షం కురిసినటువంటి దాఖలాలైతే కనబడట్లేదు. ఇక సూపర్ ఎల్‌నినో ప్రభావం ఉంటుందంటూ మొదటి నుంచి కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అసలు ఎలా ఉండబోతా ఉంది? జూలై మాసంలో అయినా మనం వర్షాలను చూడబోతా ఉన్నామా? ఎలాంటి పరిస్థితులు ఎదురుకాబోతా ఉన్నాయి? అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా వాతావరణ శాఖ అధికారి శ్రావణి గారు ఉన్నారు. మేడం నమస్తే. ప్రధానంగా మనము దాదాపుగా రెయినీ సీజన్ అనేది జూన్ మొదటి వారంలోనో, రెండో వారంలోనో చూస్తాము. ఇంకా మనం జూలై రెండో వారానికి వచ్చినా గానీ అలాంటి పరిస్థితులు అయితే కనబడట్లేదు కదా! ఈ పరిస్థితిని బట్టి ఏం చెప్పొచ్చు? దాదాపుగా జూన్ రెండో వారంలో మనకి ప్రవేశించిన ఋతుపవనాలు కొద్దిగా మంతకొడిగా కొనసాగి జూన్ నెలాఖరులో పూర్తిగా విస్తరించడం అయితే జరిగింది. మనకి జూలై మొదటి వారంలో అడపాదడప 1, 2 వర్షాలు అయితే కురవడం జరిగింది. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే కొద్దిగా బ్రేక్ వాతావరణం అనేది ఏర్పడింది. ప్రస్తుతానికి మనకి మాన్సూన్ ట్రఫ్ అనేది కొద్దిగా ఉత్తరాదిన ఉండడం వల్ల మనకి ఈ వారం అంతా కూడా సాధారణ వర్షపాతం నమోదవుతుంది. అంటే తేలికపాటి జల్లులు మాత్రమే ఉండే అవకాశం ఉంది. మొత్తం రాష్ట్రం మొత్తం మీదుగా అంటే తెలంగాణ మొత్తం మీద చూసుకున్నట్లయితే దక్షిణ తెలంగాణలోని ముఖ్యంగా మహబూబ్ నగర్ కానీ, నల్గొండ ఈ పరిసర ప్రాంతాల్లోని చాలా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలో తేలికపాటి జల్లులు వచ్చే 5 రోజులు అంటే దాదాపుగా వచ్చే వారం రోజులు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎండలు ఇంకా అలానే కనబడతా ఉన్నాయి. టెంపరేచర్స్ లెవెల్స్ కూడా ఏం తగ్గినట్టుగా కనబడట్లేదు కదా! ఈ ప్రభావం ఏంటి? ముందు ముందు ఎండల ప్రభావం ఎలా ఉండబోతుంది? ఉష్ణోగ్రతలు పెద్దగా మార్పులు కనిపించట్లేదండి. కాకపోతే కొంచెం ఈ ఏడాది మాత్రం ఎల్‌నినో ప్రభావం అయితే కనిపిస్తూ ఉండడం వల్ల దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మాత్రం కొద్దిగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1 డిగ్రీ అధికంగా ఉండే అవకాశం ఉంది. అంటే సాధారణంగా మనకి 32-36 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తూ ఉంటాయి. ఈ కాలంలో మనకి కొద్దిగా 36, 37 కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అలాగే రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా చూసుకున్నట్లయితే సాధారణంగానే 1 డిగ్రీ తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఈ 2 వారాలు కూడా కొద్దిగా పొడి వాతావరణం ఉంటూనే మనకి నెలాఖరులో అంటే 23వ తేదీ నుంచి కొంచెం ఒక లో ప్రెషర్ ఏర్పడే అవకాశం కనిపిస్తుంది బే ఆఫ్ బెంగాల్‌లోని. దాని యొక్క ప్రభావం వల్ల 23-30 తేదీలోని కొంచెం భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం కనిపిస్తుంది. రైతులకు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పటికే ఖరీఫ్ సీజన్‌లో పాపం పంటల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. కొంతమంది విత్తనాలను నాటుదామా వద్దా అనేటువంటి డైలమాలో ఉన్నారు. కొంతమంది నాటితే అవి మొలవక కూడా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వారికి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రస్తుతానికైతే 2 వారాలు పెద్దగా వాతావరణ సూచనలు ఏమి పెద్దగా కనిపించటం లేదు. ఒక గాలి మాత్రం ఎక్కువగా వీచే అవకాశం ఉంది. 15వ తేదీ మనకి సోయింగ్ విండో చూసుకున్నట్లయితే 15వ తేదీ మనకి 15వ తేదీ దాటిన తర్వాత నుంచి అంతర పంటలు వెళ్ళడం మంచిది. ఎందుకంటే నెలాఖరులో కొద్దిగా వర్ష సూచనలు కనిపిస్తున్నాయి. వర్షాధార భూములు కానీ ఎక్కడైనా ఉన్నట్లయితే 15 దాటినా కూడా మీ ప్రదేశాల్లో వర్షపాతం లేకపోయినట్లయితే అంతర పంటలు లేదా 2 నెలల పంటల్లో ఉంటాయి కదా! దానికి కందులు కానీ, మినుములు కానీ, పెసర్లు కానీ వీటికి వెళ్ళడం మంచిది. వరికి అనేది చాలా తక్కువ శాతంలో వెళ్ళడం మంచిది. ఇప్పటికే వరి నాటుకున్నట్లయితే చాలా వరకు చాలా జిల్లాల్లో ఇంకా దాదాపుగా 19 జిల్లాల్లో లోటు కనిపిస్తూ ఉంది. కానీ మనకి అంటే దాదాపుగా పశ్చిమ కనుమల్లోని వర్షపాతం అధికంగా నమోదైంది కాబట్టి అంటే మహారాష్ట్రలోని మనకి కొద్దిగా వరద నీరు చేరే అవకాశం ఉంది. కానీ ఈ నెలంతా చూసుకున్నట్లయితే అక్కడ కూడా తగ్గితే మాత్రం కొద్దిగా అంటే ఇరిగేషన్ ఫెసిలిటీస్‌లోని మాత్రం పూర్తిగా వరిని మాత్రం వేయకపోవడమే మంచిది. ఏదైనా అంతర పంటలకు వెళ్ళండి పూర్తిగా. ఎందుకంటే వరికి దాదాపుగా వాడేదానికంటే అంతర పంటల్లోని 4% అంటే 4 రెట్లు తక్కువ వర్షపాతం, తక్కువ నీటిని కూడా తీసుకుంటుంది కాబట్టి ఈ సంవత్సరం ఈ ఏర్పడే ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు ముఖ్యంగా 15వ తేదీ వరకు కూడా ఏదైనా వర్షపాతం మీ ఏరియాలో ఉన్నట్లయితే మీది దాదాపుగా ఇరిగేటెడ్ కూడా అంటే బోర్లు అవి ఉన్నట్లయితేనే వరికి వెళ్ళండి. లేదు అని అనుకున్నట్లయితే ఎందుకంటే వర్షపాతం చాలా తక్కువ ఉండే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయాన్ని తీసుకోవడం మంచిదన్నమాట. గ్రౌండ్ వాటర్ గురించి కూడా మీరు అధ్యయనం చేస్తూ ఉంటారు కదా! గ్రౌండ్ వాటర్ లెవెల్స్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా మార్పులు కనబడుతున్నాయి? గ్రౌండ్ వాటర్ లెవెల్స్ లాస్ట్ ఇయర్ మనకి గత 5 ఏళ్ళు మాత్రం చక్కగా రీచార్జ్ అయ్యాయండి. మంచి గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అయితే ఉన్నాయి. బట్ స్టిల్ ఈ ఎల్‌నినో అనేది మనకి దాదాపుగా నవంబర్‌లో ఏర్పడుతుంది. ఇప్పుడు మనం ఎక్కువగా ఉపయోగించామనుకోండి, అప్పటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఆ సమయంలో కొద్దిగా ఇదే ఏర్పడుతుంది. గ్రౌండ్ వాటర్ డిశ్చార్జ్ తగ్గే అవకాశం ఉంటుంది. సో, మనం ఏదైనా సరే నీటినైనా పొదుపుగా వాడడం మంచిదన్నమాట. మ్యాప్స్ చూస్తే ఏదో ఏదో కనబడతా ఉంది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? ప్రస్తుతానికి
ఎటువంటి వార్నింగ్స్ అయితే లేవండి. అంటే వర్షపాతం తాలూకా అలర్ట్స్ అయితే లేవు. కానీ గాలి మాత్రం చాలా వేగంగా వీచే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి స్ట్రాంగ్ వెస్టర్లీస్ వస్తున్నాయి. అంటే పశ్చిమ దిశ నుంచి బలమైన గాలులు వీస్తూ ఉన్నాయి. దాదాపుగా గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున ఫెర్టిలైజర్ అప్లికేషన్స్ ఎస్పెషల్లీ రైతులకి ఫెర్టిలైజర్ అప్లికేషన్ అనేది కొద్దిగా టైమింగ్స్ అనేవి చేంజ్ చేసుకోండి. అంటే ఆఫ్టర్నూన్ కంటే కొంచెం ముందుగానే ఎప్పుడైనా చేస్తే కొంచెం విండ్ తగ్గుతుంది. కొంచెం ఈవినింగ్ కానీ ఎర్లీ మార్నింగ్స్ కానీ విండ్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయన్నమాట. ఆ టైంలో ఫర్టిలైజర్ అప్లికేట్ చేసామంటే అంటే ఆపోజిట్గా అంటే మనం వేసిన దగ్గర కాకుండా వేరే దగ్గరికి ఎక్కువగా పడడం దానివల్ల ఏంటవుతుందంటే మీ పంట దిగుబడి తగ్గే అవకాశం కూడా కనిపిస్తుంది. వర్షపాతాన్ని అంచనా వేశారా? ఈ సంవత్సరం ఎంత మేరకు తగ్గేటువంటి అవకాశం ఉంది? ఎల్‌నినో ప్రభావం ఎట్లా ఉండబోతుంది అనేటువంటి అంచనా ఏమన్నా ఉందా? వానాకాలం వరకు చూసుకున్నట్లయితే మనకి సాధారణం కంటే కొద్దిగా తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. దాదాపుగా సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం. అంటే నార్మల్ మనం -19 నుంచి 19 వరకు చెప్తాము. ఇంకా స్టిల్ -19% తక్కువగానే ఉందన్నమాట. అంటే నార్మల్ వరకే ఉంది. ఇంకా మధ్యలో ఈ కొద్ది రోజులు ఈ 2 వారాలు కూడా కొంచెం డెఫిషియెంట్‌లోకి వెళ్ళే అవకాశం ఉందన్నమాట. ఫైనల్‌గా వాతావరణ శాఖ నుంచి ప్రభుత్వానికి ఎలాంటి డైరెక్షన్స్ ఇవ్వబోతా ఉన్నారు? ప్రభుత్వ అధికారులకు ముఖ్యంగా వ్యవసాయం పైన గానివ్వండి, తాగునీటికి సంబంధించిన విషయంలో గానివ్వండి, ఎలాంటి డైరెక్షన్స్ వెళ్తా ఉన్నాయి ప్రధానంగా? ఈ ఎల్‌నినో గురించి కానీ పూర్తిగా వానాకాలం గురించి కానీ కంప్లీట్ రిపోర్ట్స్ అనేవి ఎప్పటికప్పుడు మనం పంపిస్తూ ఉన్నాం. రైతుల వరకు చూసుకున్నట్లయితే మనకి వ్యవసాయ శాఖకి ఎప్పటికప్పుడు మనం ప్రతి మంగళవారం అలాగే శుక్రవారంతో పాటుగా ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే బులెటిన్స్ సెండ్ చేస్తూ ఉన్నాం. ఆయా తగ్గట్టుగా చెప్పాల్సిందిగా మనకు బులెటిన్స్ ఇస్తూనే ఉన్నాం. దీంతో పాటుగా వాళ్ళకు కూడా వ్యవసాయ శాఖ వారు కూడా కంటిన్యూస్గా మంత్లీ అంటే ఎవ్రీ ట్యూస్డే కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేసుకొని ఏ విధమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది, ఈ నెలంతా ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న విషయాన్ని కూడా రైతులకి అందజేస్తూ ఉన్నారు. అదేవిధంగా మనం నీటిపారుదల శాఖ కానీ మిగతా ఇరిగేషన్ కానీ చూసుకున్నట్లయితే దానికి కూడా మనకి ప్రస్తుతానికి గోదావరి కృష్ణా జలమట్టాలు చూసుకుంటుంటే గత ఏడాదితో పోల్చుకున్నట్లయితే కొద్దిగా గత ఏడాదికి తగ్గట్టుగానే ఉన్నాయి కానీ కొద్దిగా తక్కువగానే ఉన్నాయి. కానీ మనకి ఏదైతే మహారాష్ట్రలో కొంచెం అధికంగా వర్షపాతం పడడం వల్ల కొంచెం వరద నీరు చేరే అవకాశం ఉంది. సమానంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ గ్రౌండ్ వాటర్ డిశ్చార్జ్ గురించి కూడా రీఛార్జ్ గురించి కూడా మనం చెప్పడం అయితే జరిగిందనమాట. ఈ ఎల్‌నినోని అంటే ఇది పెద్ద ఇది కాదు. దాదాపుగా 2-6 సంవత్సరాల మధ్యలో ఒక ఎల్‌నినో వస్తూనే ఉంటుంది. సూపర్ ఎల్‌నినో కూడా కొంత మారుతూ ఉంటుంది. ఆ సమయంలో మనం అంటే గతంలో కూడా చూసాం 2015లోని 2009లోని అలాగే 2002లో కూడా చూసాం. ఈ ఎల్‌నినోని అన్నీ తట్టుకొని నిలబడి వ్యవసాయ శాఖ అయితే కానీ సమన్వయంగా పనిచేయడం వల్ల తట్టుకొని నిలబడగలిగా. ఈ సంవత్సరం కూడా అదే విధంగా ఉంటుంది. దీనికి భయపడాల్సిన అవసరం లేదు. దానికి తగ్గట్టుగా అవకాశాలను ఉపయోగించుకోవడం మంచిదని మనం చెప్పడం జరుగుతుంది. ఓకే. థాంక్ యూ. ఇది వాతావరణ శాఖ అధికారి శ్రావణి చెప్తున్న మాటలు. మొత్తం మీద వాతావరణంలో మార్పుల గురించి చూసినట్టయితే ఉంటే కొంత వర్షపాతం అయితే తగ్గేటువంటి అవకాశం ఉంది. ఇంకా 10-12 రోజుల వరకు కూడా వర్షాలు లేవనే వాటినైతే వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అజార్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్.